చూపాలి కాపుల పాట ఏంటి? కాపుల పాట ఎందుకు పాడాలి? కాపులంటే అందరికీ కూడా కావాలి, కాపులంటే అందరిలో కలుస్తారు. మరి ఇటువంటి కాపుల గురించి చెప్పాలంటే అన్ని కులాలు గొప్పవే, అన్ని మతాలు గొప్పవే. మరి కాపుల గురించి తీసుకుంటే వీళ్ళు ఏం చేశారో చెప్పాలి. భారతదేశానికి స్వాతంత్రం రాకముందు స్వాతంత్రం కోసం పోరాడి అమరులైనటువంటి ఎంతో మంది వీరులు, అందులో కాపులు తీసుకుంటే బ్రిటిష్ వాడి పాలనను ఎదిరించి పోరాడిన కళ్ళగంటు హనుమంతు కాపన్న ఆదర్శం. ఆదర్శం కాపులకు ఆదర్శం, ఆదర్శం కాపులకు ఆదర్శం. రాయలసీమ ఆరాధ్య దేవత మన తిమ్మరసు, మన వారసు రాలేర కాపులకి ఆదర్శం. ఆదర్శం కాపులకు ఆదర్శం, ఆదర్శం కాపులకు ఆదర్శం. ఒక తల్లి, ఒక చెల్లి, ఒక భార్య, ఒక స్త్రీ అంటే ఇలా ఉండాలని చెప్పిన వనిత కాపు వనిత ఎవరు? మహానటి సావిత్రి, కాపు మహిళ రేహన్న ఆదర్శం, మహిళకు ఆదర్శం. ఆదర్శం మహిళకు ఆదర్శం, ఆదర్శం మహిళకు ఆదర్శం. తెలుసుకో దారిని మలుచుకో, తెలుసుకో దారిని మలుచుకో. మరి ఇలా చెప్పుకుంటే తెలుగు చరిత్ర పరిశ్రమలో అంతా కూడా ముందుకు వెళుతుంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత, మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత అందరూ కూడా వినోద కార్యక్రమాలు వెళ్తున్నారు. హీరోలు వస్తారు, పౌరులు ఏదో చెప్తారు. కానీ ఆయన వస్తే డైలాగులు చెప్పడం ఒకే ఒక కేంకే రాగం. విశ్వనట చక్రవర్తి ఎస్పీ రంగారావు మేధావుల గర్వించి మేధావుల జాతి మనం, మేధావుల జాతి మనం, మేధావుల జాతి మనం, మేధావుల జాతి మనం, మేధావుల జాతి మనం. ఆంధ్రదేశ ప్రేక్షకుల్ని హాస్యంతో మెప్పించిన పద్మశ్రీ అల్లు రామలింగయ్య అమోఘం, ఎంతో అమోఘం, అమోఘం, ఎంతో అమోఘం. మరి ఈ రోజు మేము పాడిన ఒక్క పాటలో ఈ యొక్క వర్డ్ ప్రపంచ వ్యాప్తంగానే గిరగర్ల గింగులు కొడుతుంది. యూట్యూబ్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు. ఇవాళ ఈ వాయిస్ మొత్తం వైరల్ గా వెళ్తుంది ముందుకి. ఎవరు పేరు చెప్తే నిక్కరేసుకుని పుట్టాడు కూడా రమాను నిక్కవలసి యుద్ధానికి సైనికుల్లో బయలుదేరతాడు అతడే. అడుగడుగడుగడుగడుగు పెదవాడ 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 గురిపిట్ట పేదవద గుండ వీధి మోహన అన్నేర ఆయుధం ఆయుధం కాపులకు ఆయుధం, ఆయుధం కాపులకు ఆయుధం. అదురు బెదురు లేని కులం కాపన్నా, ఎదురు తిరిగి పోరాడోయ్ కాపన్నా. అదురు బెదురు లేని కులం కాపన్నా, ఎదురు తిరిగి పోరాడోయ్ కాపన్నా. అడుగురా కాపన్నా, విడుగరా తెలగన్నా. అడుగురా కాపన్నా, విడుగరా తెలగన్నా. ఈ కృష్ణదేవరాయుల వారసుడా నువ్వు కథం తొక్కి కదలాలి కాపన్నా. శ్రీ కృష్ణదేవరాయుల వారసుడా నువ్వు కథం తొక్కి నడవాలి కాపన్నా. జై శ్రీ కృష్ణదేవరాయ, జోహార్ వంగ జోహార్ రంగన్న, జోహార్. ఇలా చెప్పుకుంటూ పోతుంటే మన కోసం తనకంటూ దాచుకోకుండా ప్రతి ఒక్కరికి వ్యక్తిగా శక్తిగా ముందుకు వచ్చినటువంటి ఒక మహానేత గురించి మాట్లాడాలి. తనకంటూ ఏమీ దాచుకోకుండా ప్రతి ఒక్కరి దగ్గర కూడా అందరికీ కూడా 4 రాళ్లు వెనకేసుకుంటారు, కానీ 4 శత్రులు వెనకేసుకున్నాడు. నిరీక్షణ 10 సంవత్సరాల నిరీక్షణ నాటికి నెరవేరింది. ఇవాళ అందరూ గర్వంగా చెప్పుకునేది ఒక్కటే, పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా
పితాపురమ్మని గారు తనక. మరి ఆయన గురించి చెప్పాలంటే ఆయనకి అందరికీ ఒక శక్తి ఉంటుంది. ఆ యువత, ఈ యువత అందరికీ ఆ శక్తి పవర్. కలలుగాను 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 ఈ కళలను తొక్కే కాలను తెగలరికే వరకు కలలుగాను కలలుగాను కలలుగాను. ఏమో ఘోరం, అసలే చీకటి కాలంధకారం, దానంత బ్రతుకులు, చేతుల దీపం లేదు కానీ గుండెల నిండా ధైర్యం ఉంది ఉంది ఉంది. యువత తలుచుకుంటే నవతరం మాదిరా, ఉడికే రక్తంతో విత్తనలై లేవరా, లేవరా ముందుకు సాగరా, లేవరా ముందుకు సాగరా. కాపుదర కొడితే కానిదేది లేదురా, నీ సమ్మె వేసి నువ్వు సమరం సాధించరా, సమరం సాగించరా, సమరం సాగించరా. ఒకనాటి పాలకులం ఈనాడు బాధితులం పరిపాలించే స్థాయికి ఎదిగాము కాపన్నా. ఒక్కసారి అందరూ ఒకరి చేయి ఒకరు పట్టుకోండి. ఒక్కసారి ఒకరి చేయి ఒకరిని పట్టుకోండి. కమాన్ అందరూ పట్టుకోండి. చేయి చేయి కలుపన్నా కాపన్నా, అదే కాపు గెలుపన్నా కాపన్నా. అడుగేరా కాపన్నా, తిరిగేరా ఎలగన్నా. శ్రీకృష్ణదేవరాయుల వారసుడా నువ్వు కథముకి కదలాలి కాపన్నా. శ్రీకృష్ణదేవరాయల వారసుడా నువ్వు కథముకి నడవాలి కాపన్నా. ఓయ్ ఓయ్ అరే ఇలా చెప్పుకుంటూ పోతుంటే మన ఉభయ గోదావరి జిల్లాలో పుట్టిన ముద్దు బిడ్డను తీసుకోవాలి. ఎంత ఎదిగినా వదుకుండాలని చెప్పే సత్యం వాళ్ళు చూసి నేర్చుకోవాలి. ఏంటా వ్యక్తులు, ఎవరా శక్తులు?